తెలంగాణలోని రైతుల కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యాసంగి సీజన్ను దృష్టిలో ఉంచుకుని, రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే 4 ఎకరాల లోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. అయితే ఇంకా 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు డబ్బులు రాక ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి కోసం కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సమాచారం. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి అర్హ రైతుకు సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలును 2 విడతలుగా జమ చేస్తున్నారు. ఈ పథకాన్ని 2025 జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి మొదటి విడతలో 4.41 లక్షల మంది రైతులకు సాయం జమ అయింది. తర్వాతి విడతలో 17.03 లక్షల మందికి 1 ఎకరా వరకు నిధులు అందాయి. ఇప్పటివరకు మొత్తం 69 లక్షల మంది రైతులు, అంటే 4 ఎకరాల లోపు భూమి కలిగిన వారు, ఈ పథకంలో లబ్ధి పొందారు. ఇప్పుడు 4 ఎకరాలకు మించి భూమి కలిగిన రైతులకు కూడా నిధులు మంజూరయ్యే అవకాశముంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద రైతులకు ఎంతో ఊరటను కలిగించనుంది. రైతులకు లభించిన ఈ సాయాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు సంబంధించిన వివరాలను ఊరూరా ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రచార కార్యక్రమానికి మొత్తంగా 28.35 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామంలో 3 ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఒక్కో ఫ్లెక్సీకి 350 రూపాయలు ఖర్చు ఖరారు చేసింది. ఉదయం 8 గంటల 10 నిమిషాలు లక్షల ఫ్లెక్సీల ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయి. ఈ ఫ్లెక్సీల్లో రుణమాఫీ పొందిన రైతుల పేర్లు, అలాగే రైతు భరోసా పథకం కింద నిధులు అందుకున్న వారి వివరాలు ఉండనున్నాయి. పంట రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 24,76,158. వారిని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలు 2.10 లక్షలు. ఆ నిమిత్తం కేటాయించిన నిధులు 7.35 కోట్ల రూపాయలు. రైతు భరోసా పథకం లబ్ధిదారులు 69,98,729 మంది. వారి కోసం ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు 6 లక్షలు. కేటాయించిన నిధులు 21 కోట్ల రూపాయలు. ఈ 2 పథకాల వివరాలను కలిపి మొత్తం 8.10 లక్షల ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రచార వ్యూహంలో నల్గొండ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. 2.13 కోట్ల రూపాయలు నల్గొండకు కేటాయించారని వ్యవసాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లాల వారీగా నిధుల పంపిణీ కొనసాగుతుండగా, అక్కడి రైతులు సైతం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను అభినందిస్తున్నారు. ఈ చర్యలన్నీ చూస్తే, రైతులను ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబెట్టాలన్న ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రుణమాఫీతో ఊరట ఇస్తూనే, మరోవైపు రైతు భరోసా వంటి పథకాల ద్వారా భవిష్యత్ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. ప్రజల నాణ్యమైన జీవన విధానానికి ఇది పునాది కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.